పొందండి. భూమి ఆకాశములు కలుగజేసిన మా తండ్రి, పుచ్చల్లంక గ్రామంలో ఉన్న మీ బిడ్డలను ప్రేమించి స్థానిక క్రీస్తు సంఘము ద్వారా అద్భుతమైనటువంటి విషయాలు మీ బిడ్డలకు తెలియచేయడానికి సంఘాన్ని, సంఘ బిడ్డలను బలపరిచి స్థిరపరిచి నాయనా మీ విద్యలో ప్రయోజకులుగా చేసి సేవకులైన తమ్ముళ్ళకి మంచి మనసిచ్చి ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. చుట్టుపక్కల వాతావరణాలు భయంకరంగా ఉన్నప్పటికీ నాయన ఈ ప్రాంగణంలో 3 రోజులు సభలు జరగడానికి మీరు చూపించిన కృపను బట్టి తండ్రి, మరి మీ రుణాన్ని తీర్చుకోలేము. ఈరోజు కూడా చివరి మాటలుగా వినడానికి మీరు చూపించిన ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. జరిగిన అన్ని విషయాల్లో మీ ప్రేమను, మీ తోడు నుంచినందుకు మీకు వందనాలు. బిడ్డలను, సంఘాలను, ఇంకా తమ్ముళ్లను, పరిచర్యను విస్తృతం చేయండి, ఇంకా బహుగా ఆశీర్వదించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీ వాక్యంతో నింపి పంపించమని యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు వారి యొక్క ఉన్నతమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మన ప్రాంతంలో నిజంగానే భయంకరమైన తుఫాన్లు ఏర్పడి 16 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ముందు ఋతుపవనాలు ఈ సంవత్సరం 2005 జూన్ కంటే ముందుగానే మన కేరళ రాష్ట్రాల్లోకి ప్రవేశించడం మనం వింటున్నటువంటి చాలా చక్కటి విషయం. ఋతుపవనాలు కాలానికంటే ముందుగా రావడం అనేది 16 సంవత్సరాల క్రితం జరిగిందంట. మరలా ఇప్పుడు వచ్చింది. అందుకే ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణలో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. తమ్ముడు రాజేష్ గారు చెప్పినట్టు మరి ఇలాంటి వాతావరణంలో సభలు జరుగుతాయా అనుకుంటే, జరిగించేవాడు పైన ఉన్నప్పుడు తప్పనిసరిగా జరుగుతాయి. ఎందుకంటే సృష్టి అంతా ఆయన చేతిలో ఉంది. అందుకని ఆ మహానుభావుడి యొక్క మాటలు మనం వినాలి, మేము చెప్పాలి, తమ్ముడోళ్ళు పెట్టించాలి. గనుక వారి కష్టం క్రీస్తునందు మరి వ్యర్థం కాదు అనేటువంటి మాటలు అల్పులమైన మన జీవితాల్లో కూడా నెరవేర్చడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం ప్రియులారా. మరి ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయము 12-13 వచనాలు చూస్తూ ఈ దినపు ప్రసంగాన్ని ముందుకు తీసుకువెళ్దాం. ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచుచున్నాము అంటున్నారు చూడండి పౌలు గారు. వాళ్ళు కానీ మనం కానీ ఇప్పుడు అద్దములో చూస్తున్నట్టుగా సూచనగా చూస్తున్నామంట. అంటే ఒరిజినల్ ఇంకా చూడలేదు మనం. ఒరిజినల్ అనేది ఇంకా చూడలేదు. అద్దంలో చూస్తున్నాం. బైక్ మీద వెళ్తున్నప్పుడు, కారు మీద వెళ్తున్నప్పుడు ఈ పక్కన ఒక అద్దం ఉంటుంది, ఈ పక్కన ఒక అద్దం ఉంటుంది. సైడ్ మిర్రర్స్ ఉంటాయి కదా. ఆ మిర్రర్లో వెనకాల వస్తున్న వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. బైక్ మీద వస్తున్నా, కారు మీద వస్తున్నా, నడుచుకుంటూ వస్తున్నా కానీ దాని మీద మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు అద్దంలోనే చూస్తున్నాం వాళ్ళు మనకంటే వేగంగా వచ్చి మనల్ని దాటి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు ఫలానా అని పర్టికులర్గా చూడగలుగుతాం మనం. వింటున్నారా? అలాగా ప్రస్తుతానికి మనం దేనినో అద్దంలో చూస్తున్నట్టుగా ఉందంట. దేనిని అంటే పరలోకాన్ని మనం ఉంది అని ప్రగాఢంగా నమ్ముతున్నాం, కానీ మనం చూడలేదు. యేసుప్రభు గారు చెప్పిన మాటలను బట్టి, ఆయన త్యాగాన్ని బట్టి, ఆయన అబద్ధం ఆడని, ఆయన పరిశుద్ధుడు అని, ఆయన చెప్పిన ప్రతి మాట సత్యమని, భూమి ఆకాశములు గతించిపోయినా నా మాటలు గతించవని చక్కగా ఏమండి మరి మాట తప్పని దేవుడిగా ఆయన మనకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఆయన బోధ విని మనం డిసైడ్ అయ్యాం. మనం నిర్ణయించుకున్నాం. ఏమి నిర్ణయించుకున్నాం? నేను చూడకపోయినా ఆయన మాటలను బట్టి, నేను వెళ్ళకపోయినా ఆయన ప్రవర్తన బట్టి, ఆయన క్యారెక్టర్ని బట్టి
పరలోకం ఉందని మనం నమ్ముతున్నాం. అవునండి? నమ్ముతున్నాం మనం. అందుకే ప్రభువుని నమ్ముకున్నాం. అందుకే మనం మారు మనసు పొందుకున్నాం. పరలోకానికి వెళ్ళటానికి కష్టపడుతున్నాం. మర్చిపోకండి. ఇదంతా అద్దములో చూసేసే నమ్మామంట. మనమే కదండి, పితరులు కూడా. మొదటి శతాబ్దంలో అపోస్తులు సంఘాలు కట్టినప్పుడు వాళ్ళు ప్రకటిస్తున్న సువార్తను విన్నవాళ్ళు ఏం త్యాగాలండి. స్థిరాస్తులను అమ్మేసేసి తీసుకొచ్చి అపోస్తులు పాదాల దగ్గర పెట్టారంటే వాళ్ళకి ఎంత విశ్వాసం అండి అసలు. అపోస్తులలో వాళ్ళు ఏం చూశారండి? ఉన్నవన్నీ అమ్ముకుని వచ్చేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి మా అందరికీ సమానంగా సమిష్టిగా పంచండి అయ్యా అని చెప్పడానికి వాళ్ళకి ఏమర్థమైంది? వాళ్ళు ఏం చూశారు? అలాంటి గొప్ప త్యాగం వాళ్ళలో నుంచి పుట్టుకొచ్చిందంటే వాళ్ళకేదో ప్రపంచ ప్రజలందరికంటే కూడా గొప్ప నమ్మకం ఏదో కలిగిందన్నమాట. ఏం కలిగింది? యేసుప్రభు గారిని నమ్ముకుంటేనే మాత్రమే పరలోకం అని తెలిసిపోయింది. అంతవరకు లోకంలో మనుషుల మాటలు విన్నారు. అంతవరకు మత పిచ్చిని కలిగిన వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు చూశారు. కానీ క్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత చెప్పే మాటలు కానీ, ఆ మాటల ప్రకారంగా వాళ్ళు చూపిస్తున్న జీవిత విధానం కానీ, ఇవన్నీ చాలా బాగున్నాయి. నిజము అనే నమ్మకం వచ్చేసింది. చూడకపోయినా పరలోకం కొరకు వారు త్యాగాలు చేశారు. ఆ తర్వాత కాలంలో వచ్చిన మనం పరలోకాన్ని కాదు కదా, ప్రభువుని కూడా చూడలేదు మనం. పౌలు గారు ఎవరో చదువుకుంటున్నాం తప్ప అని చూడలేదు మనం. పేతురు గారు ఫలానా అని చదువుకుంటున్నాం తప్ప మనం ఆయన చూడలేదు. అందుకే కదండి, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు మరి ధన్యులు. అంటే ఇంకా నయం, మన పితరులు అపోస్తులను చూశారు, ప్రభువారిని చూశారు, ప్రవక్తలను చూశారు. కానీ మన కాలం వచ్చేసరికి అన్నీ అయిపోయినాయి. మనకున్నదల్లా వాక్యం తప్ప మనకు ఇంకొక రుజువేమీ లేదు. మన కాలం వచ్చేసరికి అన్నీ ఆగిపోయినాయి కదమ్మా. భాషలు, వరాలు, స్వస్థతలు ఇలాంటివన్నీ కూడా రేరైపోయినాయి, కనపడటం లేదు. ఉన్నాయి 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 అంటున్నారే తప్ప ఉన్నట్టుగా కళ్ళ ముందు కనపడేట్లుగా చేసిన వాళ్ళు ఎవరు లేరు. స్వస్థతలు అంటే యేసుప్రభు గారు ఎక్కడో ఉన్న గడ్డలు కరిగిపోవడం కాదు, ఫిజికల్గా ఒంటి మీద ఉన్న కుష్టి వ్యాధిని అందరూ చూస్తుండగా తగ్గించేశారు. చూసారా? ఒక ఆయన ఊచ చేయగలిగిన ఆయన సమాజ మందిరంలో ఉంటే విశ్రాంతి దినాన్ని ఊచ చేయంటే సన్నగా ఉన్నటువంటి చెయ్యండి, ఫ్లెష్ లేదు, మాంసం లేదు, దానికి ఓన్లీ ఎముక మాత్రమే ఉంది. ఇది మాత్రం పుష్టిగానే ఉంది. అలాగా అందరూ చూస్తుండగా ఈ ఊస చేయగానే వాడి దగ్గరికి వెళ్ళి పట్టుకొని ప్రార్థన చేస్తే ఏమైంది? ఈ చెయ్యిలాగా వచ్చేసింది. అలాంటివి లేవు ఇప్పుడు. అందరూ చూసి ఆశ్చర్యపోయేటువంటి సూచక్రియలు, స్వస్థతలు అలాంటివి ఏమీ జరగట్లేదు ఇప్పుడు. అలాంటివి ఏమి లేవు. దేవుని బిడ్డలారా, ఉన్నాయి 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 అంటున్నారు. ఒకవేళ ఎవరన్నా లేదంటే వాళ్ళకి పడి ఏడుస్తున్నారు. అంతేనా? సరే, తీర్పు తీర్చేవాడు దేవుడు ఉన్నాడు గనుక, పరిశుద్ధాత్మను మోసం చేసిన వాడికి పరలోకం లేదు గనుక, చక్కగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాక్యం చెప్పడానికి సిద్ధపడితే, నిజానికి మన పూర్వీకులు చూసినన్ని కార్యక్రమాలు మనం చూడలేదు. అపోస్తులు ఎవరో మనకు తెలియదు, ఆ శిష్యులు ఎవరో మనకు తెలియదు, ఆ పౌలు గారు ఎవరో మనకు తెలియదు, ఆ బర్నబా ఎవరో మనకి తెలీదు. అయినా సరే మనం నమ్ముతున్నాం. పౌలు గారు ఉన్నారని నేను నమ్ముతున్నాను. పౌలు గారి మాటలు చాలా బాగున్నాయి, మా అద్భుతమైన విషయాలు చెప్పారని నేను నమ్ముతున్నాను. పేతురు గారు ఉన్నారని, శిష్యులు ఉన్నారని, కష్టపడ్డారని, పస్తులు ఉన్నారని అన్నీ నమ్ముతున్నాను. నేనే కాదు, మీరు నమ్ముతున్నారు. దేవుని బిడ్డలారా, ఇదంతా అద్దములో చూస్తున్నట్టుగా చూస్తున్నాం. మనం ఒరిజినల్గా మనం చూడలేదు, మనం వినలేదు. ఉన్నదానిని చదివి పరలోకానికి సిద్ధపడుతున్నాం, బ్రతుకులను మార్చుకుంటున్నాం. ఎందుకంటే ఈ వాక్యం ఇలా రాయబడకపోతే మనకు ఆ విషయం కూడా తెలియదు, ఎవరెవరో మనకి అర్థం కాదు. అందుకని నేను ఒక పాట రాశాను, నీవెవరో నాకు తెలిపితే నేనెవరో తెలిసింది, నీ కొరకే ఆలోచిస్తే నా హృదయం ఒప్పొంగిందని పాట రాశాను. నిజం కదా?
దేవుడెవరో మనకు చెప్పుకోవడం వల్ల మనం ఎవరో మనకు తెలిసిందండి. లేకపోతే మనం ఎవరమని మనకు తెలుస్తుందండి? అబ్బాయి నువ్వు పలానా లోకంలో నుంచి ఇక్కడికి వచ్చావు, పలానా దేవునికి కుమారుడు నువ్వు అని మనకు చెప్పినోళ్ళు ఎవరు? ప్రైమరీ పాఠశాలలో చెప్పారా? హై స్కూల్లో చెప్పారా? కళాశాలలో చెప్పారా? విశ్వవిద్యాలయాల్లో చెప్పారా? ఎక్కడా చెప్పరు. దేవుడంతటి వాడు మనల్ని ప్రేమించి ఆయన గూర్చి ఇశ్రాయేలీలకి యాకోబుకి తన ధర్మశాస్త్రాన్ని చెప్పుకుంటూ తన ఉనికిని చెప్పడం వల్ల వాళ్ళెవరో అప్పుడు వాళ్ళకి తెలిసింది. మనల్ని కన్న తండ్రి అయిన దేవుడు ఎవరో మనకి తెలిసింది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అద్దములో చూస్తూ అనుభవిస్తూ చూడకపోయినా ఉన్నాయి అని నమ్మడానికి మనం ముందుకొచ్చాం కదా, చాలా గొప్ప పని చేశామంట. ఎందుకంటే ఇప్పుడు అద్దంలో చూస్తున్నాం, రేపు నిజంగా చూస్తాం. అది ఈ మాటకు అర్థం. చూడండి ఎంత బాగుందో. మళ్ళీ చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 12, 13 వచనాల్లో, ఇప్పుడు అద్దములో చూచినట్లు సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూస్తాం. ఎప్పుడు? నిత్య జీవానికి వెళ్ళేటట్టుగా మనం బ్రతికి ఈ మాటలన్నీ నిజమని, యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో మళ్ళా మన కోసం వస్తాడని, ఈసారి ఆయన వచ్చినప్పుడు మరియ కుమారుడు కాదని, ముల్లోకాల మీద అధికారం కలిగిన దేవుని ప్రియకుమారుడని, మనందరికీ దేవుడని ఎదురు చూస్తున్నామే. ఆయన తిరిగి మరలా వస్తాడని మనం చూస్తున్నాం కదా. అలాంటి దేవుణ్ణి, కుమారుణ్ణి, పరిశుద్ధుడైనటువంటి తండ్రిని, ఆయన చేసిన లోకాన్ని, ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్ని ముఖాముఖిగా చూసేటువంటి రోజు రాబోతుంది. ఎంత అదృష్టవంతులో చూడండి. అందుకనే ప్రస్తుతానికి మీరు ఎక్కడ ఆగిపోకూడదు. ఇది పరుగు లాంటిది. బైబిల్లో పరలోకం చేరుకోవడం అనే దానిని ఎవరు కూడా ఇది నడక అని చెప్పలేదు. పౌలు గారు ఎవరికి ఏ పత్రిక రాసినా సరే, కొరింథీ పత్రిక రాసినా, ఫిలిప్పీలకు రాసినా, ఎఫెసీయులకు రాసినా, ఎక్కడ రాసినా కానీ పరలోకానికి పరిగెడతనాననే రాశాడు. పరుగు పందెంతోనే పోల్చాడు. పరలోకం చేరుకోవడం అనేది నడక కాదంటమ్మా, పరుగంట. పరుగు. ఎందుకంటే పరిగెడితేనే ఆ దూరాన్ని మనం చేరుకోగలం. నడక చాలా స్లో, అది నడిచి వెళ్ళేది కాదది. ఈ జీవితం దేవునిలో పరిగెట్టేది ఇది. పరుగు తీస్తేనే కానీ చేరలేని పరిస్థితులు అవి. కాబట్టి ఇప్పుడు అద్దములో చూస్తున్నది నిజమే, మీరు చూస్తున్నది. రాబోయేదానికి ప్రతిరూపమే మీరు చూస్తున్నది. ఒరిజినల్ అనేది యేసుప్రభు గారు వచ్చినప్పుడు చూస్తామంట. ఆ చూసే అదృష్టం మనకు ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సరెండర్ అయిపోవాలి మనం. విన్నారమ్మా? యేసుక్రీస్తు ప్రభు వారికి, ఆయన వాక్యానికి మనం లొంగిపోవాలి, లోబడిపోవాలి. మర్చిపోకండి. మనం ప్రక్కనుండి నేను లొంగిపోయాను ప్రభు అనుకోకూడదు. మనం మారకుండా నాకు పరలోకం వస్తుంది అనుకోకూడదు. మనంత అమాయకులు ఎవరు ఉండరు. ఆలోచించాలి ప్రియులరా. కాబట్టి రేపటి దినాన్ని ముఖాముఖిగా చూస్తాం. ఏం చూస్తామంటారా? ప్రభువుని చూస్తాం. ఏమండి? మనం చూడలేని అపోస్తులను చూస్తాం. మనం చూడలేని యెషయా గారిని చూస్తాం. ఇర్మీయా గారిని చూస్తారు. అంతెందుకు, ఈ భూమి మీదకి పుట్టుకొచ్చిన మొట్టమొదటి దంపతులు ఆదామవ్వల్ని కూడా మనం చూస్తాం. ఈ చిన్న పాపం అనే దాన్ని మనలో నుంచి తీసుకోకపోతే ఇవన్నీ చూడకుండా నరకం వెళ్ళిపోతాం. జాగ్రత్త అండి. వింటున్నారా? మీరేమి చూడలేదు అవన్నీ మీకు దేవుడు చూపించబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి రాకతో మనం చూడలేనిది, మనం అనుభవించలేనిది, మనం తినలేనిది, మన ఊహలకు అందనిది ఈరోజు మనం ప్రభు నమ్ముకుని చాలా వాటికి దూరంగా ఉన్నాం. అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత చాలా సుఖాలకు మనం దూరం అయిపోవాలి. అందరిలా ఉండకూడదు కదమ్మా. అందరిలాగా ఉండకూడదు. మనం చాలా సుఖాలకి దూరం అయిపోవాలి. కష్టం వచ్చిందనుకోండి, అనుభవించాలి. అంతేగాని కష్టం పోగొట్టుకోవడానికి తప్పు చేయకూడదు. ఆకలేస్తుంది అనుకోండి, అనుభవించాలి వద్దమ్మా. లాజరు ఉన్నాడు కదా, ధనవంతుని బల్ల మేయించబడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్నాడా? పక్కింటికి వెళ్ళి దొంగతనం చేశాడా? కుదరదు.
అక్కడే ఉన్నాడు. అక్కడే ఎందుకు ఉండాలి? అంత దరిద్రమైన జీవితం ఎందుకు అనిపించాలంటారా? అది కావాలంటే ఇది తప్పదు. మహాలోకములో పరలోకం కావాలంటే ఇక్కడ కొదువైనా సరే దాన్ని మనం ఇబ్బంది లేకుండా అనుభవించాలి. మర్చిపోకండి దేవుని బిడ్డలారా. కనుక ఆ మహాలోకాన్ని చూపిస్తాడు తండ్రి. మనం చూడలేని పరలోకాన్ని చూస్తాం. మనం చూడలేని శిష్యులను చూస్తాం. మనం చూడలేని మన ప్రభువుని చూస్తామండి. అంతేకాదు, ఇంకెంత హంగులతో రూపుదిద్దుకుందో పరలోకం. ఇంకెంత అద్భుతమైన వసతులతో కూడగట్టుకుందో మహాలోకం. అవన్నీ చూస్తాం. ఆ తండ్రిని చూస్తాం. ఆయన జ్ఞానం ఏంటో చూస్తాం. ఆయనకంత పరిశుద్ధత ఎక్కడి నుంచి వచ్చిందో చూస్తాం. అంత తెలివి ఆయన తలలో ఎలా ఉందో చూస్తాం. అన్నీ చెప్తారు. ఇవన్నీ చూడకుండా పోవడానికి చిన్న పాపం కారణం. దీన్ని గనుక మనం మనలో ఉంచుకొని ఇంకా మార్పు చెందకపోతే చూస్తామనుకునే దాన్ని ప్రతిదాన్ని మనం కోల్పోతాం పిల్లరా. అందుకే ఇంత రహస్యం, ఇన్ని పరమార్థాలు తెలుసుకున్నటువంటి మహానుభావులు ఏమండి తమ జీవితాలలో దేవుడికి తప్ప దేనికి ప్రత్యేకతనివ్వలేదండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 13, 14 వచనాల్లో ఆయన ఏమంటున్నాడో చూడండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొననంటే అర్థం ఏంటండి? ఇదివరకే ఇంకా దొరకలేదు పౌలు గారికి. ఫిలిప్పీల పత్రిక రాస్తున్నప్పటికే ఆయన అంటున్నాడు, నేను ఇంకా కన్ఫర్మ్ అయిపోలేదండి, నాకు ఇంకా పరలోకం దొరికిపోలేదు అంటున్నాడు. చూసారా? ఆయన ఎవరు అనుకుంటున్నారు? రాత్రి చెప్పాను కదా, ఎన్నో పత్రికలు రాశాడు సంఘాలకి, ఎన్నో సంఘాలు కట్టాడు దర్శించడానికి. చెప్పి వచ్చేసిన ప్రతి చోటకి మరలా వెళ్ళాడు, శిష్యులను పంపించాడు. ఖైదులో ఉన్నా సరే వాక్యాన్ని ఖైదులో ఉంచలేదు. ఆయన బందీగా ఉన్నా సరే సువార్తను బందీగా ఉంచలేదు. అలాంటి మహానుభావుడు అన్ని పత్రికలు రాసి ఉన్నదంతా పెంటకం ఎంచుకుని దేవుని కొరకు చెరసాలలో ఉండి అన్ని కష్టాలు అనుభవించిన వాడు అంటున్నాడు, ఇంకా నేను పూర్తిగా దాన్ని పట్టుకోలేదు అంటున్నాడు. అన్ని చేసినా నేను పట్టుకోకపోతే మరి ఏమి చేయలేని మనం ఏంటి ధైర్యంగా ఉన్నాం? ఏమా అన్నీ చేసిన వాళ్ళే ఇంకా నాకు దొరకలేదయ్యా అంటుంటే, అవునా? ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేవాడే రిజల్ట్ వచ్చినప్పుడు నెంబర్ని ఎత్తుక్కుంటుంటే, అవునా? ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు తిరిగిలేదన్నవాడు పేపర్లో నెంబర్ ఎక్కడుంది ఇలా వెతుకుడు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన నెంబర్ ఎక్కడ ఉండాలండి? ఫస్ట్ క్లాస్ లిస్ట్లో ఉండాలి. తెలివైనోడు కదా. అలాంటోడే నెంబర్ని ఎత్తుకుంటుంటే 35 అత్యవసర మార్కులతో పాస్ అయినోడు జేబులో చేతి నిలబడతాడా? ఎత్తుకోద్దా? కొంతమందికి ప్రగాఢంగా నమ్మకం అండి, పాస్ అవ్వరు కనుక ఎత్తుకోరు. ఇక తెలిసిపోయింది వాళ్ళకి. కాదు పిల్లారా, పౌలు గారు పత్రికలు రాసి సంఘాలకు పంపించి శిష్యులను ఏర్పరచుకొని వాళ్ళ గురించి వీళ్ళ మంచివాళ్ళు, వీళ్ళ మాటలు మీరు వినాలి, నాకు ప్రతిగా మీ దగ్గరికి వస్తున్నాడని వాళ్ళ సాక్ష్యాలు నిలబెట్టి చెప్పి అన్ని విధాల ఏ కోణంలో చూసినా పరిపూర్ణుడుగా క్రీస్తులో ఎదిగి ఒదిగినటువంటి పౌలు గారే నేను ఇంకా పట్టుకోలేదంటుంటే ఎంత ధీమాగా ఉన్నాయండి ఈ సంఘాలు. ఎంత ధీమాగా ఉన్నారండి. ఆదివారం ఒక్కరోజు అందులోకి వెళ్ళేవాళ్ళు. ఎంత ధీమాగా ఉన్నారండి చేతికొచ్చింది కానుకలు ఇచ్చిన వాళ్ళు. ఎవరిది ఏంటిది వాక్యం చూశారు ఎంత బాగుందో? చదువమ్మా. అయితే నేను మాత్రం ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపరుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెడుతున్నాను. పరలోకానికి పౌలు గారు నడుస్తలేదంట, మరి పరిగెడుతున్నాడంటండి. మనం మనం నడుస్తాం కాదు కదా, దేగుతున్నారు స్లోగా. అవునమ్మా? పరలోకం ఎవరికి కావాలండి? పరలోకం గురించి చెప్పే సేవకులు ఉన్నారండి. చర్చిలైతే గుడులైతే కోట్ల రూపాయలతో దగదగలాడిపోతున్నాయి. ఇలాంటివన్నీ చూసే పాటలు రాస్తూ ఉంటాను నేను. శిథిలమైపోతుంది
మానవ దేహం అది దేవుడు నిర్మించిన దేవాలయం కదా. మంచి మాటలండి. మందిరానికి ఉన్న విలువ మనిషికి ఉన్నదా? పరలోకం వెళ్ళేవాడు మనిషిలే కదా. మందిరాలు పరలోకం వెళ్తాయి. యేసుప్రభు గారు వస్తే ప్రపంచంలో ఏది మిగలదండి. రాయి మీద రాయి కూడా నిలబడకుండా యెరూషలేము దేవాలయం ఎన్నోసార్లు పడగొట్టేశారండి. దానికంటే గొప్పదా అండి మనం కట్టే మందిరాలు? లెబనాన్ నుంచి కలప, యొర్దాన్ నుంచి ఇంకొకటి వేరే ప్రాంతం నుంచి పనివాళ్ళని, ఇంకొక దేశం నుంచి బంగారాన్ని, ఇంత ఆర్భాటంగా నిర్మించిన దేవాలయమే పడిపోతే, దేవుని బిడ్డలారా, గొప్ప గొప్ప ఆలయాలు కట్టుకున్న వాళ్ళలో అందులోకి వెళుతున్న వాళ్ళకి పరలోకం గురించి ఏమైనా చెప్తున్నారా? పరలోకాన్ని గురించి చెప్పకపోతే ఆ బోధ ఎందుకండి అసలు? మీరు మారండయ్యా అని చెప్పకపోతే ఆ సభ ఎందుకండి అసలు? అలా చెప్పకపోతే విశ్వాసులు ఏమైపోతారు? వాళ్ళ బ్రతుకులు ఏమైపోతాయి? ఇంత దూరం వచ్చారంటే వాళ్ళకి ఎంత వాక్యం చెప్పించి మనం పంపించాలి, ఎంతగా దేవుని గురించి వాళ్ళకి ప్రకటించాలి. దేవుని బిడ్డలారా, అందుకే పౌలు గారు అందరిలాగే నేను నడుస్తున్నాను, నేను ప్రాకుతున్నాను అనట్లేదు. గురి యొద్దకు వెళ్ళాలని పరిగెడుతున్నాడంట. అన్నీ చేసినాడు పరిగెడుతున్నాడండి. త్యాగమూర్తి అండి. ఆ పరిగెట్టే పౌలు గారు సామాన్యుడు కాదు ప్రియులారా. ఆలోచిస్తున్నారా? పైగా పరిగెట్టేటప్పుడు ఏం చేశాడంటే తెలుసా? వెనకున్నవి మరిచిపోయాడంట. చాలా ఆశ్చర్యం కలిగించే మాట అండి అది. నన్ను బైబిల్లో చాలా ఆశ్చర్యం కలిగించే మాటల్లో ఇది ఒకటండి. నేను చాలా ఆశ్చర్యపోయాను. పౌలు గారు నా వెనకున్నది మరిచి ముందున్న వాటికే పరిగెడుతున్నాను అంటున్నాడు కదా. అందరూ చదివారు కదా, నేను చదివనుకున్నాను. పౌలు గారు వెనకున్నది మరిచిపోయాను అంటున్నాడు మాటి మాటికి. అసలు వెనకేముంది అని ఆలోచించాను నేను. అలా చదువుకోవాలి బైబిలు. అదేనమ్మా, తమ్ముళ్ళు మిమ్మల్ని మంచిగా వాక్యం చెప్పడమే కాకుండా మీతో చదివిస్తున్నారు. మీరు చదువుతారని సర్టిఫికెట్స్ ఇస్తున్నారు కదమ్మా. మీరు చదువుతారని బైబిల్ ఫీజు పెడుతున్నారు. ఎందుకంటే మీరు సర్టిఫికెట్ల కోసం వాటి కోసమే కాదు, పరలోకం కోసం కూడా చదవాలి, పరలోకం కోసం కూడా నేర్చుకోవాలి. మర్చిపోకండి ప్రియులారా. కనుక పౌలు గారు నేను వెనకున్నది మర్చిపోయాను అంటున్నాడు కదా. ఏంటది అసలు? పౌలు గారు మరిచిపోయేటన్ని కార్యక్రమాలు అంత సింపుల్గా ఆయన వెనక ఏముంది, దాన్ని ఎందుకు మర్చిపోయాడు, ఏంటది అని ఆలోచించాను. అప్పుడు బైబిల్ చదివితే పౌలు గారు జీవితంలో జరిగిన సంగతులు ఎప్పటికీ మర్చిపోలేని సంగతులు జరిగాయండి. వాటిని ఎలా మర్చిపోయాడండి? అసలు అవి మర్చిపోయావండి? అసలు మరిచిపోయేటంత చిన్నవండి అది. ఏంటవి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. ఏంటో అవి? పౌలు గారు వెనకటి వాటిని మర్చిపోయాను అంటున్నాడు కదా. అసలు అవి మర్చిపోయేటంత చిన్నవా ఏంటవి అని చదివితే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2వ పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 25 వరకు చూడండి ఒకసారి. ఇంకా ఉంటుంది కానీ చదవండి సరిపోద్ది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 24, 25 వచనాలు చూడండి. యూదుల చేత 5 సార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడంటే. 40 దెబ్బలు ఒకసారి కదంట. ఎన్నిసార్లమ్మా? 5 సార్లు. బాగా వినాలి. 5 దెబ్బలు ఏంటండి? నేను కూడా 100 దెబ్బలు తింటాను అనకండి. మనం తినే దెబ్బలు చిన్న చిన్న దెబ్బలు ఎలాగెలాగ. ఇప్పటికీ సౌదీ అరేబియా దేశంలో తప్పు చేసిన వాళ్ళని అండి చిత్రహింస, గోడ పక్కకి తిప్పి చేతులు ఇలా గోడ మీద పెట్టి బట్టలు తీసేసి రక్తం వచ్చేలా కొడతారంట. ధర్మశాస్త్రంలో నుంచి నేర్చుకున్నటువంటి కట్టడలు ఇంకా ప్రపంచంలో అక్కడక్కడ మనుషుల మధ్య పనిచేస్తున్నాయి. ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు తిన్నాడంట పౌలు గారు. 5 4 20 200 -5 తీసండి. ఒకటి తక్కువ అయినాడు కదా. 195 తట్టుకోలేని దెబ్బలు తిన్నాడు. అవి మామూలు దెబ్బలైతే అంత పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. మా అమ్మ కొట్టిందిరంటే మీ అమ్మ ఏ పాట కొడుతుందో మాకు తెలియదు ఏంటి, దానికి మళ్ళీ చెప్పుకోవాలా కదండి.
పలానోడు నన్ను దారిగసి కొట్టాడంటే అప్పుడు చెప్పుకోవచ్చు, పరాయుడు కానీ గట్టి కొడతాడు. దేవుని బిడ్డారా, ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు తిన్నాడంటే ఎవరైనా చెప్పుకుంటారండి? ఎవరైనా చెప్పుకుంటారండి? మనల్ని ఎదటివాడు చితక్కొట్టేసినా కానీ మనం ఏం చెప్పుకుంటామంటే, ఏట్రా రక్తం ఏంటి, తల జరిగిపోయింది, ఇది అండి దెబ్బలేటరు అంటే ఆ నిరగదీసేసంట అంటారు. మనల్ని నిరగదీసేసినా కానీ మనం వాడిని నిరగదీసేసామని చెప్తాం, ఎందుకంటే పరువు పోతుంది. కానీ ఈయన చూడండి, నేను ఆయన కొట్టాను అంటలేదు, నేను దెబ్బలు తిన్నాను. ఎన్నిసార్లు? 5 సార్లు. ఎన్నమ్మా? ఒకటి తక్కువ 40 దెబ్బలు 5 సార్లు తిన్నాడంట. మర్చిపోతారా? మర్చిపోయావండి అయ్యి. ఇంకా ఇవి కాకుండా ముమ్మారు బెత్తంతో కొట్టబడ్డాడంట. అమ్మా, ఒకసారి రాళ్లతో కొట్టబడ్డాడంట, ముమ్మారు వాడ పగిలి శ్రమ పడ్డాడంట, ఒక రాత్రి పగలు కూడా సముద్రంలో ఉన్నాడంటండి. అనేక పర్యాయములు ప్రయాణములను, సహోదరుల వల్ల ఆపదలను, దొంగల వల్ల ఆపదలను, స్వజనుల వల్ల ఆపదలను, అన్యజనుల వల్ల ఆపదలను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రంలో ఆపదల్లోను, కపట సహోదరుల వల్ల ఆపదల్లోను, ప్రయాసముతోను కష్టముతోను, తరచుగా నిద్ర లేకుండా జాగరములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగరంబరత్వంతోనూ ఉన్నాడంట. ఇన్ని విషయాలు మర్చిపోయాడంట. ఇప్పుడు అర్థమైందా మీకు? వెనకున్నది మర్చిపోయానంటే ఏం మర్చిపోయాడు, ఏం వెనకుంది? ఇవన్నీ మర్చిపోయే విషయాలండి. ఇవన్నీ మర్చిపోయే విషయాలా? ఎవరైనా మనల్ని చిన్న మాట అంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా ఆ మాటని జీవితాంతం బుర్రలో పెట్టుకుంటాం. నువ్వు చేసింది నేను మర్చిపోయాను అనుకుంటున్నావా అంటారు. మళ్ళీ అంటారమ్మా, మర్చిపోయారా లేదా? మీరు మర్చిపోయారా? అమ్మో, చూసారా పౌలు గారు, నా వెనక్కున్నది మరిచిపోయాను అంటే ఏం మర్చిపోయాడు అంటే ఇదిగో ఇంత మరిచిపోయాడు. ఎంత లిస్ట్ చెప్పాడో చూడండి. ఎలా మర్చిపోయాడు? ఇవన్నీ మర్చిపోవడానికి ముందు ఆయనకి ఈ ప్రపంచంలో చాలా మందికి కనపడినది ఏదో భవిష్యత్తు కనపడుతుందంట, అదే పరలోకం. నిజంగా దాన్ని ఆలోచించుకుంటే ఇది గుర్తురాదండి. ఆ జ్ఞాపకం లేక మనకు అస్తమాలు ఇవే గుర్తుంటున్నాయి. ఈ పొలాలు, ఈ స్థలాలు, ఈ పనులు, ఈ డబ్బు, ఈ ఏటీఎం కార్డులు, ఈ ఫోన్పేలు, ఈ గూగుల్ పేలు, ఇవన్నీ ఎందుకు గుర్తుంటున్నాయి? అసలుదే గుర్తులేదు. మనకు ముందు ఏముందో తెలియడం లేదు. మనకు ముందు ఏముందో తెలీదు. మనకే కాదు ప్రియులారా, ప్రపంచంలో చాలా మందికి మన భవిష్యత్తు దేవుడు మన కొరకు ఏం సిద్ధపాటు చేసాడో మనకు తెలీదు. ఆయన చెప్పినా నమ్మట్లేదు. ఆయన ఇస్తాను, తీసుకెళ్తానని పరలోకాన్ని గురించి మనకు చెప్పిన గొప్ప గొప్ప వర్ణనాయుతమైనటువంటి వాక్యాలు దాని గురించి మనకు వ్రాయించిన మనకు నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే మనకెప్పుడైతే దాని మీద ఇంట్రెస్ట్ లేదో, మనకెప్పుడైతే పరలోకం మీద నమ్మకం లేదో, వెనకద మర్చిపోలేకుండా అవే గుర్తుకొస్తూ ఉంటాయి మనకి. ఆ కష్టాలే, ఆ బాధలే, ఆ ఇబ్బందులే, ఆ గొడవలే, ఆ బూతులే, అవే గుర్తొస్తూ ఉంటాయి. ఆ గుర్తు రాకుండా పాతవన్నీ పోవాలంటే ముందేముందో మీకు తెలియాలి, ముందేముందో మీకు అర్థం కావాలి. ప్రపంచమంతటిని పక్కన పెట్టి క్రీస్తు ప్రభువారి వాక్యాన్ని చేతపట్టుకున్న పౌలు గారు, నేను ఇవన్నీ విడిచిపెట్టేసి క్రీస్తు కొరకు పరిచర్యకు వస్తే నాకేమొస్తుందని ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే అనుభవించిన దానికంటే అనుభవించవలసింది బాగుందనిపించింది. అందుకే ఈ రోత లాంటి జీవితాన్ని పాస్ట్ అంతా మర్చిపోదాం అనుకున్నాడు. గతమంతా తీసుకెళ్ళి గంగలో కలిపేశాడు. పరిగెడుతున్నాడు పరలోకం వెళ్ళాలని. దేవుని బిడ్డలారా, ఈ మహానుభావుల చరిత్ర మన జీవితాల్లో చాలా గొప్ప మార్పు తీసుకురావాలి. చాలా మంచిగా మన జీవితాలకి ఇవి మాదిరి కావాలి ప్రియులారా. ఈ లోకంలోకి మనం వచ్చింది సుఖపడ్డానికి కాదని చాలామంది ప్రసంగాల ద్వారా మనం విన్నాం. ఈ లోకంలోకి వచ్చింది
మనం ఈ లోకంలో పుట్టకపోతే పర్వాలేదు కానండి, పుట్టాం కనుక చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి పని దేవుడు మన భుజాల మీద ఉంచాడు. మనం వెళ్ళవలసిన లోకం ఒకటి ఉంది. పుట్టకపోతే ఏ గొడవ లేదండి. పుట్టకపోతే ఏ గొడవ లేదు. యోధ యేసుప్రభు గారిని అప్పగించినప్పుడు చెప్పాడు కదా ఒక మాట. ఏం చెప్పాడు? మనిషి కుమారుడు తనను గూర్చి వ్రాయబడిన ప్రకారంగా పోతున్నాడు. ఎవని చేత మనిషి కుమారుడు అప్పగించబడుతున్నాడో ఆ మనుషుడు పుట్టకపోతే వానికి మేలు అన్నాడు. నిజం ప్రియులారా, యోధయే కాదు, మనం కూడా ఈ భూమి మీద పుట్టకపోతే ఎంత బాగున్నాం. మీకు పుడితే బాగుందనిపిస్తుందా? బాగుందనిపించిందా? ఏమోనండి, నేను పుట్టినందుకు నాకేం బాగుందనిపించలేదు. ఎందుకంటే పుట్టాం గనుక చాలా బాధ్యత ఉంది మనకి. తెలుసా మీకు? ఈ శరీరాన్ని చావు వరకు కాపాడుకొని పరిశుద్ధంగా ప్రభు చేతుల్లోకి అప్పగించడం అంటే మాటలనుకుంటున్నారండి? ఈ జీవితాన్ని పుట్టాం గనక దీన్ని ఏ పాపము చేయకుండా పరిశుద్ధంగా కాపాడుకోవడం అనేది చాలా కష్టం ప్రియులారా, చాలా కష్టం. ఇంత కష్టపడి దీన్ని భద్రపరుచుకోవాలంటే కష్టం గనుక నిజంగా పుట్టకపోతేనే మంచిదండి. పుట్టాం గనుక చాలా బాధ్యత ఉందండి. నా చేతుల్లో ఏమి లేదనుకోకండి, అన్నీ ప్రభువే చూసుకుంటాడు అనుకోకండి ప్రియులారా. ఈ భూమి మీద బ్రతకడానికి కావలసినవన్నీ దేవుడే చూసుకున్నాడు, కానీ పరలోకం వెళ్ళటానికి కావలసినవన్నీ మీరు చూసుకోవాలి. మర్చిపోకండి. వింటున్నారమ్మా? ఈ భూమి మీద బ్రతకడానికి కావలసినవన్నీ దేవుడు చూసుకున్నాడు. పరలోకానికి వెళ్ళటానికి ఒక మార్గాన్ని కూడా క్రీస్తు ద్వారా చూపించాడు. మిగతాదంతా మన చేతుల్లో ఉంది. మీరు చేయవలసింది ఉంది. నాకే బాధ్యత లేదనుకుంటున్నారు చాలామంది. ఇలాంటి ప్రసంగాలు ఎక్కడా లేవండి అసలు. ఏం చెప్తున్నారో తెలియదు, అక్కడికి ఎందుకు వెళ్తున్నారో తెలియదు. ఏమండి, కొంతమంది చర్చి బాగుందని వెళ్తున్నారు, ₹1,00,00,000 ఖర్చు పెట్టి కట్టారని వెళ్తున్నారు. కొంతమంది డబ్బు అక్కడ ఆ చర్చిలో చాలామంది ఉంటున్నారని వెళ్తున్నారు. మందను చూసి వెళ్ళేవాళ్ళు కొంతమంది, చర్చి బిల్డప్ని చూసి వెళ్ళేవాళ్ళు కొంతమంది, వాక్యాన్ని చూసి వెళ్ళేవాళ్ళు ఎక్కడున్నారు? మొదటి శతాబ్దం ప్రజలతోనే అంతరించిపోయారు. ఎవరో ఒకరిద్దరు మాత్రం వాక్యం తీసుకుని పరిగెడుతుంటే వాళ్ళని ఎవరు లెక్క చేస్తారు? వాళ్ళ మాటలు ఎవరింటారు ప్రియులారా? ఎవరంటారు? ఆలోచించండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు వెనకున్నది మర్చిపోయారంట, ముందున్న దాని కొరకు పరిగెడుతున్నాడంట. ముందేముందో ఆయనకి తెలిసిపోయింది కనుక వెనకున్నది మర్చిపోయాడు. వెనక దానికంటే కోట్ల రెట్లు భవిష్యత్తు ముందుంది. ఆయనకే కాదు, మనకి కూడా ఉంది. కాకపోతే వాళ్ళు ఉంది అని తెలుసుకుని ముందుకు వచ్చి పరిగెట్టారు. మనం ఉంది అని తెలుసుకుని చల్లబడిపోయి చతికిలు పడిపోయి కూర్చున్నాం. వాళ్ళు తెలుసుకుని ముందుకొచ్చారు, పరిగెడుతున్నారు. మనం తెలుసుకొని కూర్చుండిపోయాం. అంతా దేవుడే చూసుకుంటాడులే అనుకుంటున్నాం. నిజమా ప్రియులారా? ఆలోచించాలి. పోయేదాని కొరకు ఎంత కొట్లాడుకుంటున్నామో. రెక్కలు ముక్కలు చేసుకున్నా కానీ, ఏం సంపాదించినా కానీ, ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోతున్న వాళ్ళని చూసినా బుద్ధి కలిగిన మనుషులకి, పోనీ బైబిల్లో కూడా దేవుడు అలాంటి సంగతులు రాయించినా చదివినా కానీ చాలామందికి తెలియడం లేదు. అలాంటి మాట కూడా చూడండి. తిమోతి గారికి రాసిన, పౌలు గారు రాసిన పత్రికలో, మొదటి పత్రిక 6వ అధ్యాయంలో, తిమోతి గారికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7 నుంచి 10 వచనం వరకు చదివితే, మనము ఈ లోకములోనికి ఏదీ తేలేదంటండి. తెలీదా అందరికీ? మళ్ళీ చెప్పాలా? ఏమా, ఎవరైనా భూమి మీదకి వచ్చేటప్పుడు పరలోకంలో నుంచి కానీ ఆకాశంలో నుంచి కానీ ఇక్కడికి ఏదైనా తెచ్చుకున్నారా? అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం చూసినట్లయితే ప్రియులారా, 7వ వచనం నుంచి 10వ వచనం వరకు, మనము ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. మళ్ళా చెప్పాలండి. ఈ 2 విషయాలు ప్రపంచ ప్రజలకు తెలియదా? ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదని, ఇక్కడి నుంచి ఏమీ తీసుకుని పోలేమనే సంగతి మరలా చెప్పాలా? పైగా దేవుడు కూడా చెప్పించాలా?
తెలుసండి, మనకు తెలుసు. తెలిసిన సమాజంతో రాజీ పడిపోతున్నారు. ఇక్కడికి ఏమీ తీసుకురాలేదని తెలుసు, ఇక్కడ నుంచి తిరిగి మరలా ఏమీ తీసుకుని పోలేమని తెలుసు. అయితే ఇక్కడ ఉండడానికి మనకేం కావాలో మనకు తెలియకని ముందే మన తండ్రి అయిన దేవుడికి తెలుసు, మన ప్రభువుకు తెలుసు. ఇక్కడ నుంచి మీరేమి తీసుకురావాల్సినట్టుగా ఆయన మనల్ని ఎలాంటి పని మన మీద పెట్టలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమండి, ఇవన్నీ చేసుకునేలాగైతే ఎప్పుడు చేసుకుంటామండి? అసలు మనం పుట్టి కళ్ళు తెరవగానే అన్నీ ఉన్నాయి. ఇక్కడికి పుట్టిన తర్వాత మనమే చేసుకునేలాగైతే ఎవడ బాబుతరం అండి ఇవన్నీ చేయడం? సముద్రాలను ఎవరు చేయగలడు? నక్షత్రాలను ఎవరు చేయగలడు? సూర్యచంద్రులను ఎవరు చేయగలరు? ఎవరు చేయగలరు అసలు? ఇక్కడికి వచ్చిన తర్వాత చేసుకోండి అని అంటే ఎవరు చేసుకోలేరండి. ఆయన చేసి పెట్టాడు. ఎందుకో తెలుసా? ఇక్కడికి వచ్చిన తర్వాత వీటి గురించి మీరు ఆలోచించకూడదు. ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళకు ఉండవలసిన ఆలోచన ఒకటే, నన్ను కన్న దేవుడెవరు, నేను ఉండవలసిన లోకమేది, అక్కడికి ఎలాగెళ్ళాలో, ఈ మాటలు ఈ పనులు తప్ప మనకి ఏ పని ఉండకూడదని దేవుడు అనుకున్నాడండి. అందుకే కావలసినవన్నీ కాళ్ళ దగ్గర అమర్చి పెట్టేశాడు తండ్రి. ఆలోచించవలసిన అవసరం లేకుండా అన్నీ చేస్తే తిరిగి మరలా వాటి కోసమే ఆలోచిస్తున్నామే మనం. తిరిగి మరలా మనుషులు దానికోసమే ఆలోచిస్తున్నారు. నెలకు సరిపడగా బియ్యం బస్తా ఇంట్లో ఉన్నా వచ్చే నెలకు ఆలోచిస్తారు, వచ్చే నెల కోసం ఆలోచిస్తారు కదండి. ఒక నెలకి రేషన్ ఉందనుకోండి, ఇంకో నెలకు కూడా ఆలోచిస్తారు. అంతేగాని బ్రతికున్నాం కదా దేవుడి కొరకు ఆలోచించాలి అనుకోరు. దైవ ఆలోచనలు మనుషుల్లో లేవు. పరలోకం వెళ్ళాలనే ఆశలు మనుషుల్లో లేవు. ఏదో ఒకటి జరుగుతుంది అనుకుంటున్నారు. పుట్టించిన దేవుడు తీసుకెళ్ళకపోతే ఏం చేస్తాడు అనుకుంటున్నారు? దేవుణ్ణి తక్కువగా అంచనా వేస్తున్నారు. మనుషుల్ని మోసగించినట్లు, మనుషుల్ని డిమాండ్ చేసినట్టు కదా. మనం అనుకున్నది ఏదైనా జరగకపోతే ప్రభుత్వం వారి మీద స్ట్రైక్ చేస్తారు తెలుసా. ఉపాధ్యాయులకి ఏదైనా మేలు జరగకపోతే స్ట్రైక్ చేస్తున్నారు. పేదవాళ్ళకి ఏదైనా మరి రాయితీలు ఇవ్వకపోతే స్ట్రైక్ చేస్తున్నారు. అలాగే మనకి ఇవ్వాల్సిన హక్కులు ప్రభుత్వం వారు కల్పించకపోతే స్ట్రైక్ చేస్తున్నారు. స్ట్రైక్ చేసి హక్కుల కోసం పోరాడి అన్ని సంపాదించుకుంటున్నారు. అధికారుల మెడలు ఉంచి సమస్తాన్ని చేజిక్కించుకుంటున్నారు కదా. అలాగే దేవుణ్ణి కూడా దించుకుందాం అనుకుంటున్నారు. దేవుడి దగ్గర కూడా టెంట్ వేసి సాధిద్దాం అనుకుంటున్నారు. దేవుడు మనిషి కాదు, టెంట్ ఎగిరిపోద్ది తెలుసా. లోకాన్ని మెప్పించి హస్తగతం చేసుకుందాం అనుకున్నట్టుగా దేవుణ్ణి కూడా నేను చెప్పినట్టు వింటాడు, నాకెందుకు పరలోకం ఎవడో టెంట్ వేసి కూర్చుంటాను అనుకుంటారేమో. దేవుడి దగ్గర అలాంటి ఆటలేమి సాగో తెలుసా మీకు. రోషము గల దేవుడు, దహించు అగ్ని ముందు మన చెలగడ్డలు ఆగవు ప్రియులారా. అందుకే ఆయన ఉనికి మనకు తెలియడానికి మనకు కొంత టైం ఇచ్చాడు. ఈ టైంలో మీరు మారిపోవాలి, మీరు సర్దుకోవాలని చెప్పాడు. కానీ సమాజం అంతటికీ దేవుడు దేనికోసం ఆలోచించకూడదని అన్ని ముందు కలిగించాడో వాటిని అనుభవిస్తూ కూడా వాటి కొరకు ఆలోచిస్తున్నారు. కలిగించిన దేవుని కొరకు ఆలోచన లేకుండా బ్రతుకుతున్నారు. అందుకే అంటున్నాడు, ఏమన్నాడమ్మా, మనం ఈ లోకములోనికి ఏమీ తీసుకురాలేదు, మనమేమీ దీని నుంచి మరలా తీసుకుపోలేము, కానీ కాగా అన్నము వస్త్రము కలిగిన వారమై ఉండి వాటితో తృప్తిగా బ్రతికేద్దామంటున్నాడు. భూమి మీదకి వచ్చిన మనుషులారా, దేవుని బిడ్డలారా, ప్రపంచ ప్రజలారా, దేవుడు చెప్పే మాట ఏంటంటే, భూమి మీదకి వచ్చిన మనకి రెండు ప్రాథమిక అవసరాలంట. ప్రైమరీ నీడ్స్ మనకి రెండేనంట. ఏంటవి? అన్నము, వస్త్రము. ఈ రెండు ఉంటే చాలమ్మా, చాలా సరిపోతాయండి. నిజమండి. ముఖ్యమంత్రి గారు కూడా వాటి కోసమేనండి. పదవి అంటే ముఖ్యమంత్రి పదవిగానండి, ఆయన కూడా తినేది ఏంటమ్మా? అన్నమే. ప్రధానమంత్రి గారు, దేశ అధ్యక్షులు, పెద్దలు, కానీ ఆయన కూడా తినేది మీరు తినే అన్నమే. ఇంకా నయం, ఈ పెద్దోళ్ళు తొందరగా చచ్చిపోతావేమో అని అన్నం తినడం మానేశారు తెలుసా మీకు. అన్నం తింటే రోగాలు వచ్చేస్తున్నాయని అన్నాలు తినడం లేదు, పళ్ళు, ఫ్రూట్స్. తెలుసా మీకు, ఆ వయసులో కూడా పెద్దలు 70-80 సంవత్సరాల వయసులో కూడానండి యోగాలు చేస్తున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు తెలుసా. టీవీలో ఒకసారి యోగా దినం వచ్చినప్పుడు ఒక ఆయన చూపించాడండి.
పెద్ద ఆయనండి, సుమారుగా 80 సంవత్సరాల పైనే ఉంటాయి. ఇలా సన్నగా ఎండిపోయాడండి, మాంసం లేదు, ఎముకలు కూడా ఉంది. ఆయన ఇరగదీసేసేస్తున్నాడు యోగాలు. ఏం చేస్తున్నాడు? ఇరగదీసేసేస్తున్నాడు యోగాన్ని. అంటే చచ్చిపోకూడదు. ఏమన్నా ఏం తింటారా మీరంటే, నేను వైట్ రైస్ తిన్నండి అంటున్నాడు. తింటే చచ్చిపోతాడంట. వింటున్నారా దేవుని బిడ్డలారా? అలాగా అన్నము వస్త్రము కలిగిన వారమై ఉండి వాటితో తృప్తి పడుదుము అన్నాడు చూడండి తండ్రి. ఈ రెండు కూడా ఆయనే ఇచ్చాడండి. నేను ఇచ్చినవి మీ జీవితాల్లో మీకు ప్రధానంగా భూమి మీద నీడ్స్ ఏంటని ఆలోచిస్తే, మీకు బ్రతకడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి. మరి ఇల్లు వద్దండి సాగర్ గారు అంటే, చెట్టు కిందైనా పడుకున్నా నిద్రపట్టేస్తుంది. ఏమండి, భారతదేశంలో అందరికి ఇల్లు ఉన్నాయనుకుంటున్నారా? ఉన్నాయమ్మా? లేరని మీకెళ్ళి తెలిసి అంటారా? వెళ్ళి చూడండి, రైల్వే స్టేషన్లో పుట్టుపాటు మీద ఎంతమంది పడుకుని ఉంటారు. రాజమండ్రి కోట్లింగాల రేవు దగ్గర ఎంతమంది పడుకుని ఉన్నారు. రైల్వే స్టేషన్ దగ్గర ఎంతమంది పడుకుని ఉన్నారు. బస్ స్టాండ్ బయట ఎంతమంది రోడ్డు మీద పడుకుని ఉన్నారు. వాళ్ళకి ఇళ్ళు ఉంటే అక్కడెందుకు ఉంటారు? అక్కడెందుకు పడుకుంటారు తెలుసండి? కడుపు నిండా అన్నం ఉండి కట్టుకోవడానికి ఏదో ఒక గుడ్డు ఉంటే, కడుపు నిండితే ఎక్కడైనా పడుకోవచ్చు. చెట్టు కిందనే పట్టేస్తుంది నిద్ర. చిన్నప్పుడు ఇంటికి వెళ్ళేవాళ్ళం కదండి, అంబేద్కర్ బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మ దగ్గర అరుగుల మీద చక్కగా పడుకునేవాళ్ళం. చిన్నప్పుడు ఫ్యాన్లు ఎక్కడ ఉన్నాయండి? చిన్నప్పుడు ఫ్యాన్లు లేవు, దోమలు లేవు. తెలుసండి? ఫ్యాన్ ఎప్పుడైతే కొనుక్కున్నారో దోమలు అప్పుడు వచ్చే ఫ్యాన్తో పాటు. సుఖపడే కొలది ప్రమాదాలు తరుగుకుంటూ వచ్చాయి. అవునా కదా? గజగజలు ఆడిపోతున్నాం దోమలతోటి. నిజంగానండి, చిన్నప్పుడు దోమలు లేవండి, ఫ్యాన్లు లేదు, దోమలు లేదు. ఎంత ఎండలోనైనా సరే, ఎంత వేడి మే నెలలో అయినా సరే, రోడ్డు పక్కనే అంబేద్కర్ బొమ్మ దగ్గర పడుకుంటే చల్లగా నిద్ర పట్టేసేదండి. పొద్దున్న దాకా ఎవడు లెగ్గొట్టేవాడు కాదు, లేచినా లెగ్గొట్టినా లేచేవారు కాదు. ఎంత డీప్గా నిద్రపోయేవారు. మంచం లేదు, తలగడ లేదు, దుప్పటి లేదు, తిండి లేదు, శుభ్రంగా పడుకుని ఉండడమే. దేవుని బిడ్డారా, అందుకనే అన్న వస్త్రములు కలిగితే ఈ జీవితంలో మూడవది అవసరం లేకుండా చక్కగా బ్రతకొచ్చు, మీరు చల్లగా బ్రతకొచ్చు. కానీ దేవుణ్ణి మరిపించేది రెండోది కాక మూడోది బయలుదేరిందంట. అన్న వస్త్రములు కలగవారమే తృప్తితో బ్రతుకుదము. అదిగో మూడోది వచ్చేసింది. ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోనూ ఉరిలోనూ పడిపోతారు. అన్నం ఉన్న వాళ్ళు శోధనలో ఉరిలో పడిపోరు. బట్టలు ఉన్న వాళ్ళు శోధనలో ఉరిలో పడిపోరు. ఎవడికైతే ధనాపేక్ష కానీ కోరుకుంటుందో అయిపోయినట్టే. చిన్నప్పుడు చెప్పారు కదా, ఎక్కువ భారతదేశంలో పిల్లలు ఎక్కువ ఉండేవారండి, సంతానం ఎక్కువ ఉండేది. ఒక తల్లికి 10 మంది పిల్లలు ఉండేవారండి. ఇప్పుడు ఇద్దరు మించి దాడితే వాళ్ళని ఎవరు పెంచుతారా బాబు అంటున్నారు. ఇద్దరిని. మన మామూళ్ళకి అమ్మమ్మళ్ళకి ఎంతమంది ఉండేవారు? 10 మంది, 15 మంది. పోనీ ఏమన్నా ఆపరేషన్లా ఫ్రీ డెలివరీ, 15 మందిని కన్నా ఫ్రీ డెలివరీ. ఆపరేషన్ లేవు, బిడ్డ పుట్టేదాకా అలా గిజగిజలు ఆడటమే. ఇప్పుడా చెల్లెమ్మోళ్ళు గర్భిణి అయ్యారండి, చాలా హాస్పిటల్కి వెళ్ళగానే ఏమంటారు? అమ్మా నీకు డెలివరీ కష్టం అవుతుంది. ఇది చూడకపోయినా సరే నీకు డెలివరీ కష్టం అవుతుంది కనుక బెడ్ రెస్ట్ అంటే అన్ని కాళ్ళ దగ్గర తెప్పించుకో, ఆఖరణ కాళ్ళ దగ్గరికి వచ్చి సమర్పించుకో. అవునా? అందుచేత సులువుగా డెలివరీ అవనట్లేదు, కోసి పారేస్తున్నారు, సిజేరియన్. అలాంటి పూర్వకాలంలో ఎంతమంది బిడ్డల కన్నా తల్లులు, ఎంతోమందిని కన్న తల్లులు చక్కగా పెంచి పోషించేవారండి. కానీ ఈరోజు మనం చూస్తుంటే మనల్ని పెంచలేక, దేశంలో మనకున్న వనరులు సరిపోక, మనకు వచ్చే ఆదాయం సరిపోక చాలా కాలం బట్టి ఏమన్నారో తెలుసా? మన దేశం పెద్దలు ఏమన్నా తెలుసా? ఒక్కడు లేక ఇద్దరు ముద్దు, మూడోది వద్దు అన్నారు. ఇప్పుడేం పట్టుకుందో? మళ్ళీ మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రులు అంటున్నారు పిల్లల్ని కనండి అంటున్నారు. తెలుసా మీకు? పిల్లల్ని కనమంటున్నారు. ఎవరో ప్రశ్న వేశారు చంద్రబాబు నాయుడు గారికి, మరి అయితే మీరు కూడా కనండి అయ్యా, మరి లోకేష్ గారితో ఎందుకు సరిపెట్టేశారు అన్నాడు.
ఆయన్ని అడిగారు పాపం. పిల్లలుగా ఎందుకు తెలుసండి? మన దేశానికే కాదు, ఆస్ట్రేలియాలో, అలాగే లండన్లో, ఉత్తర కొరియాలో, భారతదేశంలో చాలా దేశాలలో యవ్వనస్తులు లేరు, వృద్ధులు ఉన్నారు, వయసు ముదిరిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వల్ల దేశానికి ఏం లాభం లేదు. దేశ భవిష్యత్తు కోసం ఎవరు కావాలి? యవ్వనస్తులు కావాలి, యూత్ కావాలి. వాళ్ళు లేరు దేశాల్లో, మన దేశంలో లేరు ఎక్కువ మంది. ఉత్తర కొరియాలో లేరు, ఆస్ట్రేలియాలో లేరు, లండన్లో లేరు. చాలా దేశాల్లో ప్రజలు లేక ఎదురు పెట్టుబడి పెడుతున్నారు. పిల్లల కంటే పిల్లోడు పుడితే డబ్బులు ఇస్తున్నారు. పిల్లల్ని కనండి, మనిషికి ఇంటి 1000 ఇస్తామని ప్రకటనలు చేస్తున్నారు. అలాగా ఒక్కడు లేదు ఇద్దరు అనేవాళ్ళు పిల్లల్ని కనమని స్టేజ్కి వచ్చినట్టుగా దేవుడు కూడా మనుషులకు ఎప్పుడో చెప్పాడు. ఒక్కటి లేక 2, అన్నము వస్త్రము, రెండిటితో ముద్దు, మూడోది అంతగా వద్దు. ఏటా మూడవది? ధనం. ఈ రెండిటి కొరకు ఎంత కావాలో అంత ఉంటే చాలు. అన్నానికి ఎంత కావాలో అంత, బట్టలకి ఎంత కావాలో అంత, అప్పుడప్పుడు హాస్పిటల్కి ఎంత కావాలో అంత, పెళ్ళికి, ఆడపిల్ల పెళ్ళికి ఎంత కావాలో అంత అంత కావాలి. కానీ అంత సరిపోతుందా? ఏమా, అంత సరిపోతుందా? ఎంత ఉండాలి? గడ్డి మేటు ఉన్నట్టు కుప్పు ఉండాలి డబ్బు, అంత ఉండాలి. చూసారా? అన్న వస్త్రములు కలవారమై తృప్తి పొందుదుము, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అంటండి. అంటే ప్రపంచంలో నేర చరిత్ర పెరగడానికి గల కారణం డబ్బండి. ఏ నేరం వెనకాల ఉన్నా సరే అది ఉంటేనే ఆ నేరాలు జరుగుతాయి. సమస్త కీడులకు మూలం. దాని జోలికి వెళ్ళొద్దని దేవుడు చెప్పాడు. చాలామంది ఇలాంటి ప్రసంగాలు చేశారు తెలుసా మీకు? అదరగొట్టేశారు. డబ్బులొద్దు, 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 డబ్బులొద్దు అని ప్రసంగాలు చేసినాడు. డబ్బుకు మాయమైపోయాడు, డబ్బుకి దోషం అయిపోయాడు. చూడండి ఎంత కింద చెప్పండి. ధనవంతులకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోనూ పడతారు. అంటే హానికరమైన అనేక దురాశల్లోనూ పడతారు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేస్తాయి. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి వెదకవులు చెప్తున్నారు. మళ్ళీ ఉన్న భక్తిని పోగొట్టేసుకుని, ఉన్న వాక్యాన్ని పోగొట్టేసుకుని దాని డబ్బు దగ్గరికి వెళ్ళి పెళ్ళిమని కొట్టేసరికి విశ్వాసం నుంచి కూడా తొలగిపోయారంట. ఇంకా ఉన్నామనుకుంటున్నారు చాలామంది. డబ్బును ఆశించి క్రీస్తును పక్కన పెట్టినాడు ఎవడో పరలోకి వెళ్ళడని ఇంత చక్కగా రాసిన సంగతులు మర్చిపోయారు. ఏదైతే పరలోకానికి అడ్డుగా ఉంటుందని తెలిసే కదా పౌలు గారు వదిలిపడేశాడు, సమస్తాన్ని పెంట కింద ఎంచుకున్నాడండి. అలాంటి మహానుభావులు త్యాగాల్లోంచి పుట్టుకొచ్చిన మాటలే ఈ మాటలు. వింటున్నారా? పరలోక రాజ్యం వెళ్ళడానికి ఏదైతే అడ్డుగా ఉందో దానిని తీసేయమని అడగాలి దేవుణ్ణి. మనం అస్తమాలు ఈ శరీరానికి కావలసినవి అడుగుతూ ఉంటాం. ఇల్లు కావాలి ప్రభువా, స్థలం కావాలి ప్రభువా, పొలం కావాలి ప్రభు అని అడుగుతూ ఉంటాం. చదువు కావాలి ప్రభు అని అడుగుతూ ఉంటాం. మంచిదే ప్రియులారా. అలాగే పరలోకానికి ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని కూడా తీసేయండి ప్రభు అని అడగాలి మీరు. అది అడగరేంటి? దాన్ని తీసేసుకుంటేనే కానీ మన పరలోకానికి పోవం. చాలా చక్కగా ఆలోచించాలి. మన జీవితాల్లో త్యాగం కావాలి. అలాంటి త్యాగమూర్తులు ఉన్నారు బైబిల్లో. మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయంలో 13వ వచనాన్ని చూడండి ప్రియులారా. 13వ వచనాన్ని, మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే, అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి, మత్తయి సువార్త 19 చదువు ఒకనితో. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని. ఒక్కసారి ఆగుదాం. మత్తయి సువార్తలో
19వ అధ్యాయము 19వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారంటండి. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు ఉన్నారంట. మూడో ఒక వర్గాన్ని చెప్తున్నా చూడండి, వాళ్ళు నపుంసకులేనంట. ఒకళ్ళేమో తల్లి గర్భం నుంచి నపుంసకులుగా పుట్టిన వాళ్ళు ఉంటారు. అలా పుట్టడం వాళ్ళు తప్పు కాదు, కనడం అమ్మ తప్పు కాదు. శరీరంలో ఉన్నటువంటి హార్మోన్లు హెచ్చుతగ్గుల వల్ల కలిగేటువంటి లోపం. అందుకే పురుషులుగా ఉంటారు, పురుషులుగా ఉన్న స్త్రీ లక్షణం ఉంటుంది. అలాంటి వాళ్ళు మీరు చూస్తూ ఉంటారు కదా, చూస్తున్నారా? ఇజ్రాయల్ అంటాం కదా మనం వాళ్ళని, చూశారు కదా? అలాంటి వాళ్ళు అనమాట. వాళ్ళకి ఏంటంటే అలాగెందుకు ఉంటారంటే శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి హార్మోన్స్ పురుష హార్మోన్లు, స్త్రీ హార్మోన్లు అని ఉంటాయండి. దేవుడు పెట్టిన గొప్ప హార్మోన్స్. అవి హెచ్చుతగ్గుల వల్ల ఏమండి మనుషులు అలాంటి ప్రవర్తన కలుగుతుందన్నమాట. కనుక తల్లి గర్భం నుంచి అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు నపుంసకులుగా పుట్టిన వాళ్ళు ఉన్నారంట. కొంతమంది మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వాళ్ళు, అంటే అలాంటి వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లలకి అంటారు. కానీ కొంతమంది ఏమంటారంటే, రే నువ్వు పెళ్లి చేసుకోవడం పెట్టారు, నువ్వు ఆడమనిషిలాగా ఉన్నావు, నువ్వు సినిమా హీరోయిన్లా ఉన్నాను. కానీ ఏం చేస్తారు పాపం, ఇంకా పురుషుడిని మర్చిపోయి ఆడపిల్లల బట్టలు వేసుకోవడం, ఆడపిల్లల తిరగడం అలా ప్రారంభిస్తారు. వీళ్ళ వల్ల ఆడపాడైపోతారు. వెరీ గుడ్. ఈ మూడో వర్గం ముందు చూసారా, ఏంటమ్మది? పరలోక రాజ్యము నిమిత్తము తమ్ముకు తామే నపుంసకులుగా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారంట. పరలోకి వెళ్ళాలంటే మేము నపుంసకులుగా మారిపోవాలి. పురుషులే, సంసారం చేసేవాళ్లే, పెళ్లి వాళ్ళే. కానీ పెళ్లి చేసుకుంటే దేవుణ్ణి సుఖపెట్టలేమోనని, వివాహం చేసుకుంటే ఇంత కార్యక్రమం నేను జరిగించలేనేమో, నా తండ్రికి పరిపూర్ణమైన సంతోషాన్ని నేను తీసుకురాలేమోనని దేవుని కొరకు వివాహాలు మానేసిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు పరలోకం కొరకు నపుంసకులుగా మారిపోయిన వాళ్ళు. అంటే పురుషులే, సంసారులే, ఏమండి పిల్లలు కనేవాళ్లే. కానీ పెళ్లి చేసుకుని పిల్లలు కనే పని మీద ఉంటే వాళ్ళకి చదువులు, వాళ్ళకి తిండి, వాళ్ళకు గృహాలు ఇవన్నీ చేసి పెట్టేసరికి నా ఆయుష్ అయిపోతుంది. కనుక దేవుని కొరకు ఇవన్నీ మానేసుకుందామనే నపుంసకులుగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారంట. పరలోక రాజ్యం కొరకు కూడా యవ్వనాన్ని, పరలోక రాజ్యం కొరకు కూడా జీవితాన్ని, పరలోక రాజ్యం కొరకు కూడా సుఖాన్ని వదులుకున్న వాళ్ళు ఉన్నారు. చూసారా? టాప్ మోస్ట్ లెవెల్లో వాళ్ళు దేవుని కొరకు జీవితాన్ని, యవ్వనాన్ని త్యాగం చేసిన బిడ్డలుగా మిగిలిపోయారు. వీళ్ళకి ఏం కావాలి? పరలోక రాజ్యం కావాలంట. దేవుని బిడ్డలారా, మరి ఇలాంటి త్యాగమూర్తులందరూ ఇంతంత త్యాగాలు చేసి పరలోకం వెళితే ఏ త్యాగము చెయ్యలేని మనం ఆశపడుతున్నాం కదా పరలోకానికి వెళ్ళాలని. వస్తుందా అండి? ఆలోచించాలి. వస్తుందండి. నేను అనుకుంటాను వాళ్ళకి అయిపోయిన తర్వాత ఏదైనా మిగిలితే మనకి. అర్థమైందమ్మా? మొట్టమొదటి అర్హులు వాళ్ళు. ఇంతంత త్యాగాలు చేసిన మహానుభావులు అర్హులు వాళ్ళు. ఏ త్యాగం చేయకపోయినా పౌల్లాగా పరలోకం కోరుకుంటాం. ఏ త్యాగం చేయకపోయినా సరే రూతులాగా, నహిమ్మలాగా ఇలాగ మనం వాళ్ళకిలాగా పోల్చుకుంటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, వాళ్ళ త్యాగాలు చూడండి ఎంత గొప్పగా గట్టిగా ఉన్నాయో. పరలోక రాజ్యం కొరకు, దేవుడి కొరకు వయసుని, యవ్వనాన్ని అణుచుకున్న బిడ్డలండి. ఈ మాట చదివినప్పుడు బైబిల్లో ఒక మహానుభావుడు గుర్తొస్తూ ఉంటాడు. ఎవరమైనా యోసేపు గారు కదా. యోసేపు గారు ఎక్కడున్నాడమ్మా? ఐగుప్తు దేశంలో ఉన్నాడు. వాళ్ళ దేశం అది కాదు. అన్నగారులు కొట్టేసి నూతిలో పడేస్తే ఒక ఇష్మాయిలుడికి చేత అమ్మబోయబడితే తీసుకెళ్ళి ఐగుప్తీలకు అమ్మేశాడు. పనికిరాడు, చచ్చిపోతాడు అనుకున్నవాడు వీళ్ళందరినీ పోషించడానికి దేవుడు తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో ఆయన్ని ఈజిప్ట్లో ఉంచాడు. మీకు తెలిసి చరిత్ర ఎంత గొప్పవాడో తెలుసండి.
యోసేపు యవ్వనస్తుడండి. ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశంలో మంచి కలిమి కలిగిన కోటలో ఉన్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు, మంచి ధనవంతుని ఇంటిలో ఉన్నాడు. పోతిఫెర్ ఇంట్లో ఆయన ఉన్నాడు. మర్చిపోకండి, ఆ పోతిఫెర్ భార్య చాలా అందంగా ఉంటుందంట కదండి, చాలా అందంగా ఉంటుంది. అలాంటి అందమైన భార్య ఈయన మీద కన్ను వేసిందంట. ఒకసారి మీకు తెలిసి చరిత్ర అంతా ఆది కాండంలో 39వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆది కాండము 39వ అధ్యాయము, ముగించుకుందాం ప్రియులారా. ఆది కాండము 39వ అధ్యాయము 7 నుంచి 9 వచ్చే వరకు చదవండి, ఎంత బాగుంటుందో. అప్పుడు అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసిందంటండి. తనతో శయనించవలనని చెప్పాను. అయితే అతడు ఒప్పక, ఏమా, నా యజమానుడు తనకు కలిగినదంతయు. ఎంత కృతజ్ఞత అండి, ఎంత కృతజ్ఞత అండి. ఎవరని అంటారండి? అటు చూస్తేనేమో అందగత్తి, సంపన్నుల కుటుంబంలో సుకుమారంగా పెరిగింది, బ్యూటిఫుల్ లేడీ, అందమైనది. ఇతను చూస్తేనేమో వయసు తన్నుకొచ్చేటువంటి వయసు, యవ్వనస్తుడు. బ్రేకులు ఆగుతాయా అసలు? ఎవరన్నా ఆగుతారా అసలు? అయిపోయింది, తప్పు చేసి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటూ వదిలిపోద్ది అనుకుంటారు. అంతే కదండి, మనుషులు ఎలాంటి అనుకుంటున్నారు? ఆదివారం దాకా తప్పులు చేసేసి ఆదివారం నాడు ప్రార్థనకి ఏం చేస్తారా? ఒప్పుకుంటూ ఉంటారు. అంటే చాలామందికి మందిరం అంటే ఎలాగనిపించిందంటే పాపాలు ఒప్పుకునేది అనమాట. సమాజంలోనేమో పాపాలు చేసేదిని మందిరంలోకి వచ్చి పాపాలు ఒప్పుకునేది అనుకుంటున్నారు. చాలా పొరపాటండి. అలాగా మన పితరులు అనుకోలేదండి. ఈ చిన్నదే కదా అనుభవించేసి సాయంకాలం శుభ్రంగా స్నానం చేసి ప్రార్థన చేసుకుందాం అనుకున్నాడా? దేవుడు కరుణామయుడు, ప్రేమామయుడు, దయగలవాడని తెలీదా యోసేపుకి? తెలుసా? తెలీదండి. తెలుసు. కానీ ఆ తప్పుని నా అంతటి స్టేజ్లో ఉన్నవాడు చేస్తే దేవుడు ఎంత చిన్నబుచ్చుకుంటాడో అని తన జీవితాన్ని, తన శరీరాన్ని, తన యవ్వనాన్ని అణిచేసుకున్నాడండి దేవుడి కోసం. పరలోకం కొరకు నపుంసకులుగా మారిపోవడం అంటే అర్థమవుతుందండి. త్యాగం అండి. విన్నారా? వయసు అండి, యవ్వనస్తుడండి. అటు చూస్తే సంపన్నుడు భార్య అండి. అయినా సరే పాపం చేయడానికి ఒప్పుకోలేదు. దేవుడు ఎంత పొంగిపోయి ఉంటాడండి ఆ గడియల్లో, ఆ సమయంలో దేవుడు ఎంత మురిసిపోయి ఉంటాడో. దేశం కాని దేశంలో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచడానికి కూడా ఎవరు లేరండి. వాళ్ళమ్మ నాన్న కూడా లేరు. తన జనం అక్కడ లేరు. తన జాతి కాదు వాళ్ళు. తన దేవుడు మందిరాలు అక్కడ లేవు. తన ప్రజలు లేకపోయినా, తన తల్లిదండ్రులు లేకపోయినా, తన దేవుని గ్రంథాలు అక్కడ లేకపోయినా, తన దేవుని ఆలయం అక్కడ లేకపోయినా సరే, ఎక్కడో ఉన్న ఒంటరిగా ఉన్న యోసేపు గారికి అంత భక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? అన్నీ ఉండి మనకి ఎందుకు రావడం లేదు ప్రియులారా? నిజంగా మనల్ని అక్కడికి పంపించి ఎలాంటి సన్నివేశం మనకు ఉంటుంటే ఏం చేస్తాం? పంది పొర్లినట్టు అందులో పొర్లేసి వచ్చి గొప్పగా చెప్పుకుంటాం. ఒరే రాజుగారి భార్య అంటే పడి చచ్చిపోతున్నారంట. అంతేనా? తప్పు చేసి ఏమనుకుంటారు? ఏం చెప్పుకుంటారు? గొప్పగా చెప్పుకుంటారు. పలానా ఊర్లో పలానా ఆవిడ పలానా ఆయన భార్య ఉందరా, చాలా అందంగా ఉంటుంది, నేనంటే పిచ్చర బాబోడికంట. తప్పు చేసి కూడా గొప్పగా చెప్పుకునే ప్రజలున్న ఈ లోకంలో దేవుని కొరకు శరీరాన్ని కట్టిపారేసి దేవుని పాదాల ముందు పెట్టిన యోసేపు ఎంత గొప్పవాడో చూడండి. తన జీవితం వెనకాల కూడా చాలా విషాదం జరిగింది. అన్నయ్యల చేత మోసపోయాడు. అయినా సరే తన నీతి తన కాపాడింది. సింహాసనం మీద కూర్చోబెట్టింది, మంచి పొజిషన్లో ఉంచింది. దేవుడు విడిచిపెట్టాడు ప్రియులారా. ఆయన కొరకు మీరు ఏ చిన్న త్యాగం చేసినా ఆయన మర్చిపోయే దేవుడు కాదండి. అందుచేత ఆలోచించాలి. దేవుని కొరకు బ్రతికే గొప్ప జీవితం మనది. మన జీవితానికి ఏం కావాలో మనం ఆలోచించలేకుండా దేవుడు ఇచ్చాడు మనకి. కానీ మనం అందరూ ఆలోచించవలసింది ఒకటి ఉంది. అదే
మనం ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసిన లోకం, చివరి ప్రయాణం. ఆలోచించాలి దాని కొరకు. అది మనకు గుర్తొస్తే, మనం చూడకపోయినా ఇప్పుడు అవన్నీ మన అద్దంలో చూస్తున్నట్టుగా చదువుకుంటున్నా, ఏదైతే అద్దంలో చూసినట్టుగా మీరు ఆలోచిస్తున్నారో దానిని నిజంగా మనకి చూపించబోతున్నాడు తండ్రి. మనకి క్రీస్తు ప్రభు వారి రాకడతో మనకి ఇవన్నీ చూపించబోతున్నాడు. అందుకే ఈ సభలకి సిద్ధపాటు మహాసభలని పేరు పెట్టాం. దేవుని బిడ్డలారా, ఎవరో సిద్ధపడకపోయినా మనమన్నా సిద్ధపడాలి. ఈ మాటలు మన జీవితాల్లో పనిచేయాలి. పిల్లారా, ఆలోచించండి. మంచి దినాలు, మంచి వాతావరణం దేవుడిచ్చాడు. ఎక్కడా డిస్టర్బెన్స్ లేదు మనకి. చుట్టుపక్కల వాతావరణం అంతా ఇబ్బంది కలిగించిన 3 రోజులు వాకింగ్ చెప్పడానికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కడుపు నిండా అన్నం పెట్టి, తమ్ముడు కష్టాన్ని మనకు పెట్టి, ఏమండి ఈ మంచి సమయాన్ని, మంచి వాక్యాన్ని మన దగ్గర తీసుకొచ్చారే, మన చేతుల్లో మన మార్పు ఉంది. మనం మారాలి ప్రియులారా, మనం మారాలి. చాలాసార్లు చెప్పుకున్నట్టుగా దేవుడు చాలా గొప్పవాడు, చాలా గొప్పవాడు. ఇదే కాదండి, ఇంతకంటే ఎన్నో కోట్ల రెట్ల విలువైనటువంటి లోకాన్ని మన కొరకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన అయితే అన్ని కోణాల్లో సిద్ధంగా ఉన్నాడు, కానీ మనుషులే వెళ్ళడానికి సిద్ధపడడం లేదు. మనం సిద్ధపడదాం, మనం వెళదాం, మన భక్తిని మెరుగుపరుచుకుందాం, వాక్యం ద్వారా మన లోతుల్లోనికి మనం తొంగి చూద్దాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం, లేచిన పడదాం ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చూసారా, పరలోకం కొరకు మహానుభావులు ఎంతెంత త్యాగాలు చేశారో చూడండి. యవ్వనాన్ని అణుచుకున్న వాళ్ళకే పరలోకం ఇచ్చి, లోకములో శరీరాన్ని కోరికలు అణుచుకోలేకుండా బ్రతికేస్తున్న మనకే పరలోకం వస్తుందా? ఆలోచించండి ప్రియులారా, మారండి. దేవుని కొరకు ఈ జీవితంలో మనం ఏం చేయగలమో చేసేద్దాం. సమస్తాన్ని తండ్రి చేతికి అప్పగిద్దాం. మృతుల్లో నుంచి తిరిగి బ్రతకాలని పితరులు ఆశపడినట్లుగానే మన లోకానికి మనం వెళ్ళిపోతాం. లోకంలో మనం పుట్టకపోతే బాగుండేది, కానీ పుట్టాం కనుక చాలా మన మీద భారం ఉంది. పరలోకం అంటే చేతికి అందనంత దూరంలో ఉంది. పరిగెట్టాలి. పరిగెడుతున్నానని పౌలు గారు చెప్పిన సంగతిని మనం చూసాం కదా ప్రియులారా. ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, 3 రోజుల మహాసభల్లో ముగింపు దినాన్ని కూడా మీ మహిమకరమైన మాటలు వినడానికి, మీ భక్తుల చరిత్రకి, వారి జీవితాల్లోకి తొంగి చూడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. మీ బిడ్డలందరూ సిద్ధపడుతుండగా వారి ఆత్మీయ జీవితాన్ని సిద్ధపరచడానికి తమ్ముళ్ళు మహాసభలు ఏర్పాటు చేశారు. ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టారు తండ్రి. మీ మాటలు ఈ జీవితాలకి ఎంత అవసరం ప్రభువా. మీ కృప, మీ కాపుదల మాకు ఇచ్చి నడిపించినందుకు మీకు వందనాలు. మా ప్రయాణాల్లో తోడుగా ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి. ఈ ఆత్మీయ సభలు మీ బిడ్డల జీవితాలను మెరుగుపరిచేట్లుగా సహాయం చేయండి. సంఘాల ద్వారా ఇంకా అనేకమైన గొప్ప కార్యక్రమాలు జరిగించండి. విన్న వాక్యం బిడ్డల్లో ఫలించడానికి కృప చూపించండి తండ్రి. ఈ లోకంలో పుట్టకపోతేనే బాగుండేది, కానీ పుట్టాం గనక మా భుజాల మీద బాధ్యత ఉందని నేర్పించండి అయ్యా. పరలోకం వెళ్ళే వరకు అలసిపోకుండా పరిగెట్టడానికి, వెనకున్న ప్రతిదీ మరిచిపోయి ముందుకు సాగిపోవడానికి మీ బిడ్డలు కట్టి మహాభాగ్యం కలిగించండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ వారిని, వారి కుటుంబాలని చల్లగా దీవించి కాపాడండి. మీ పని కొరకు మా దేహంలో నెమ్మదిని, మా కుటుంబాల్లో సంతోషాన్ని ఉంచి దీవించి కాపాడమని కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ మా ప్రభును ప్రియకుమారుడని యేసయ్య పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, కృప కాపుదల కూడి వచ్చిన మనకిని, విడిచి వచ్చిన మన కుటుంబాలకిని, మరి దేవుని కుమారులుగా సంఘాన్ని నడిపిస్తూ ఇంత గొప్ప కార్యక్రమాలు చేసిన తమ్ముళ్ళ పరిచర్యకి సదా తోడుగా ఉండి దీవించి ఆరోగ్యం, ఐశ్వర్యం ఇచ్చి కాచి కాపాడుగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.